భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. రాక్షసుడు చెప్పేది చిటారి కొమ్మ మీద, రావి చెట్టు మీద. టైం ఇవ్వను, ఉత్తర క్షణం అడ్మిషన్ ఇచ్చేసాను, నీకు రా ఎక్కేద్దాం చెట్టాను. అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టెక్కి చెట్టు చివారి కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి. ఎక్కడ రాస్తాడు? రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు. అందుకని ఆయన రావాకులు తుంపి ఒక పుల్ల ముక్క ఒకటి తీసి తొడ చీరుకున్నాడు. చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తుటిలో పుల్ల ముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు. చెప్పగానే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతికాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు వారే. మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం. ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు? ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదులు అయ్యారు. గౌడపాదులై శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఉన్నారాయన. ఈ చంద్రశర్మ ఈ రావేకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టాడు. మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపోతుంటే పాపం 9 రాత్రులు 9 పగళ్ళు నిద్ర లేదు. అడవిలో ఒక చోట మూట తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఎక్కడి నుంచో మేక వచ్చింది. ఇవేవో రావేకులు బాగానే ఉన్నాయని ఆ మూటలో మూతెట్టి లాగేసి కొన్ని ఆకులు తినేసి, ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకుల్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? అజభక్షిత భాష్యము అని పిలుస్తారు. మేక చేత తినబడిన భాష్యం అని పేరు దానికి. అది మేక తినేసి మిగిలిన మూట కట్టుకుని అడవిలో పడుకుంటే ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ఊరిలోకి వచ్చి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయారు. 9 రాత్రులు 9 పగళ్ళు అన్నం లేదు, నిద్ర లేదు. శరీరం శోషించిపోయింది, నిద్ర లేదు. ఇంకా ఎంత గాఢ నిద్ర పట్టేసిందంటే ఆకలి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారు. ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఉంది. ఆ అమ్మాయి చూసి ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమో అని బెంగపెట్టుకుని ఒక గొప్ప వైద్య చికిత్స చేసింది. ఇప్పుడు మనం ఆ సిలైన్లు అవి ఎక్కించాలంటే శరీరానికి సూదితో పొడిచి ఎక్కిస్తాం. మన ఆయుర్వేద శాస్త్రం అలా ఒప్పుకోలేదు. ఎందుకంటే పతంజలి 3ంటికి వ్యాఖ్యానం ఇచ్చారు. మనస్సు, వాక్కు, కాయము. మనస్సు కోసమని యోగ సూత్రాలు ఇచ్చారు ఆయన. వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చారు. అలాగే మనస్సు, వాక్కు, కాయము, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి యొక్క ఆయుర్వేద సూత్రాలకి భాష్యం చేశారు ఆయన. 3ంటికి భాష్యం ఇచ్చారు. ఆ పిల్ల వైద్యశాస్త్రంలో దిట్ట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే పెరుగన్నం బాగా మెత్తగా కలిపేసి ఈ పెరుగన్నాన్ని తీసుకొచ్చి ఒంటి నిండా పూసేసింది ఈ బ్రాహ్మణ పిల్లవాడికి, ఈ చంద్రశర్మకి. పెరుగన్నం తొందరగా రోమరంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. అది లోపలికి వెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది. బలం వచ్చి 9 రోజుల భోజనం లేని స్థితి నుంచి శక్తిని పొందాడు. శక్తిని పొంది తెలివచ్చి అమ్మయ్యా బడలికా పోయింది, సత్తువా వచ్చిందని ఆ మూట చూసుకున్నాడు. మూట ఉంది, మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురొచ్చాడు. ఏమయ్యా నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకుందో తెలుసా? నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు. ఇదేమిటయా నాకు వైరాగ్యం వచ్చింది, నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను, నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి? నేను చేసుకోనన్నారు ఆయన. వెళ్ళిపోతుంటే ఇలా కాదు, నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెడదాం తీర్పుకి పదన్నారు. సరే పద అయితే అన్నారు. చంద్రశర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు. రాజుగారు అంత దూరం నుంచి పిల్లాడిని చూశారు.
చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం కానీ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే నాకు ఒక్కతే కూతురయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు. రాజాజ్ఞ, కాదంటే కుత్తుకు తీసేస్తాడు. అయ్య బాబోయ్, ఒక పిల్లే వద్దనుకుంటే ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారేమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి ఈ పిల్లాడు ఎలా ఉన్నాడో అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నానన్నారు. ఆహాహా, ఏమి తేజోమూర్తి అండి ఇలాంటి వాడు. ఉత్తరోత్తర సింహాసనం మీద కూర్చుంటే మన రాజ్యానికి ఇంకా ఎదురుండదు, తప్పకుండా పిల్లనిచ్చేయండి అన్నారు. ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు. అసలు నా గోడు వినేవాళ్ళు లేడు మహాప్రభో, నేను వైరాగ్యం ఉందిరా నాకు పిల్లలొద్దు పెళ్ళొద్దంటే ఇద్దరు తయారయ్యారు ఏమిటి, నాకు పైగా రాజభోగం కూడా వచ్చింది. వద్దు వద్దన్న వాడికి ఐశ్వర్యం, వద్దు వద్దన్న వాడికి నమస్కారాలు, పెట్టండి అన్నవాడికి పెట్టేవాడు ఉండడం అని ఆయన బాధపడుతుంటే మంత్రి గారు ప్రాజ్ఞుడు ఆయన అన్నాడు, ఏమండి బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరులను వివాహం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కన్యను చేసుకోవాలి, కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ పిల్లని తెచ్చి ముందు పెళ్లి చేసి తర్వాత వీళ్ళిద్దరినీ చేసేద్దాం అన్నారు. ఓహో, ఇద్దరు ముగ్గురు కూడా అయ్యారు ఏమిటనుకున్నాడు ఆయన. ముందు ఆయన గోడు వినేవాళ్ళు లేడు. బ్రాహ్మణ కాంతని తెచ్చారు, వైశ్యకాంతని తెచ్చారు, క్షత్రియ కాంతని తెచ్చారు, తాళి కట్టేవారు. ఆయన అన్నాడు, మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళొద్దంటే వినరు, ఆయన విండు, ఈయన విండు, ఈయన విండు. ఒక్క ఉపకారం చేయండి, మీకు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా, మీ ముగ్గురి కుమార్తెల యందు నేను సంతానమును పొందుతాను, ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలన్నాడు. తప్పకుండా అలాగే ఇస్తామన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురి యందు కుమారుల్ని కన్న తర్వాత సన్యాసం పుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈ చంద్రశర్మ. వెళ్ళిపోయినటువంటి వాడు వెళ్ళి 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 ఎవరు ఇతపూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యమంతా చెప్పి సన్యాసం తీసుకుని శుకబ్రహ్మకి శిష్యుడిగా ఇవాళ గౌడపాదాచార్య స్వామి వారిగా ఉన్నారో ఆయన దగ్గరకే వెళ్ళి, అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు. నీకు గోవిందపాదాచార్య నామంతో సన్యాసం ఇస్తున్నానని సన్యాసం ఇచ్చి సన్యాసనామం గోవిందపాదాచార్య. ఆయనకి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు, నువ్వు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో, రాబోయే కాలంలో భారతదేశంలో 72 అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి. 72 అవైదికమైన మతములను తన వాగ్ఝరితో కొట్టిపారయ్యగలిగినటువంటి ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు. ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు. ఆ చంద్రశర్మే గోవిందపాదాచార్య స్వామి. ఆ గోవిందపాదాచార్య స్వామి శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి. ఇది గౌడపాద, గోవిందపాదాచార్య, శంకరాచార్య గురు పరంపర. శివమహాపురాణ ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరని ఒక్కసారి ఉత్తరాయణంలో అసుర సంధ్య వేళలో వింటే చాలు ఎంత పొంగిపోతాడో శంకరుడు. కనుక ఇప్పుడు ఆయన కాలడిలో జన్మించాడు మహానుభావుడు. ఆ శంకరాచార్య స్వామి వారి జన్మ రహస్యాన్ని గురించి ఎప్పుడైనా మనం త్రిపుర సుందరి అమ్మవారి ఊళ్ళో మళ్ళీ శంకరాచార్య స్వామి వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు చేస్తాం కదా ఉత్సవం, అప్పుడు చెప్తాను దాని గురించినటువంటి విశేషాలు. ఇప్పుడు చెప్తే కుదరదు మహాప్రభో. ఆయన భారతదేశపు నలుచెరగుల పాదచారి అయి 3 మాటలు తిరిగారు. 72 అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాగ్ఝరితో కొట్టిపారేశారు, చిమ్మేశారు. ఆయన తర్వాత మళ్ళీ రాలేదు ఇంకా 72 మతాలు. అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు, ప్రాణం. అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం, మంగళం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు, శోభనం, ఇవి కేవల మంగళములేనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి. అందుకు తీసుకొచ్చాను దీన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఒక్కసారి వెడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు? శివనామము పంచాక్షరిగా కదండి ఉంది. నమశివాయ అని పంచాక్షరి. నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది, ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని. మీరు జాగ్రత్తగా చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి, అలా గేటు దగ్గర నిలబడి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు. మీరు అక్కడ చెప్పులు విప్పాలి, లోపలికి రావాలి,
ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి, మెట్లెక్కాలి, గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి, ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి, స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు. అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి. మనకి వేదములు 4 అయినా సాధారణంగా మనం ఏమంటామంటే 3గా వ్యవహరిస్తాం సంప్రదాయంలో. అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే 3 వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం, ఒక గాయత్రి ఉపదేశంతో 3 వేదాలు చదవచ్చు. అథర్వ వేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా, ఈ 3 వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి, పొంది అథర్వ వేదం చదవాలి. అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా. ఈ 3 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మీరు 3 అలా పెట్టారనుకోండి, ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా 3 వేదాలు అలా పెడితే ఈ 3 వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది? ఇది ముందరి ద్వారం, ఇది వెనక ద్వారం, ఇది ఋగ్వేదం, ఇది సామవేదం, ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం. ఇప్పుడు ఈ యజుర్వేదానికి 7 కాండలు ఉన్నాయి. 7 కాండలు 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది? 4వ కాండ కదండి. ముందు 3 వెనక 3, మధ్యలోది 4. ఇప్పుడు ఈ 4వ కాండలో ఏముంది? యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది. మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి, మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ సింగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అష్టమానువాకం చిట్ట చివరిలో నమ శివాయ చ అక్కడ పెట్టారు. ఈ నమ శివాయ చాకి ముందు ఏం పెట్టారు? మయస్కరాయ చ. మయస్కరాయ చ అంటే గురువు, గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. మయస్కరాయ చ ఈ గురువుల పరంపరలో మొట్టమొదట లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపుకు నడిపించిన వాళ్ళు ఎవరు? నమ శంకరాయ చ, శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు ఎవరు? శంకరుడే. ఎలా చెప్పగలరు? రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది, నమ కపర్దినేచ వ్యుక్తకేశాయచ అని. కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు, వ్యుక్తకేశాయచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణమండలం చేయించేసుకుని గుడ్డు చేయించేసుకుని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుందండి? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటమా, ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా? ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా. అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని. గుండుతో శివుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు, శివుడిగా జటాజూతంతో ఉంటారు. పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు. మరి వాయుపురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే, వాయుపురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. 4 శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది. ఇప్పుడు 4 శిష్యుల మధ్యలో కాషాయ బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? ఎవరండి? శంకరాచార్య స్వామి. నమ కపర్దినేచ పరమశివుడు, వ్యుక్తకేశాయ చ శంకరాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యుల వారు ఎవరు? పరమశివుడే. రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది. ఆయన్ని మయస్కరాయచ, ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే
అది సదాశివ సమారంభాం లేకపోతే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు పరమశివుడు కపర్ది అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే నడుచుచున్నది. ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురువు ఏం చేస్తున్నారు? మీకు నడుబడి నేర్పుతున్నారు. ఈ గురువు ఏం చేస్తున్నారు? ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ గురువు ఏం చేస్తున్నారు? మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి గురువే ఈశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణాన్ని చెడగొట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా చేశాడు గీతా ప్రచారాన్ని. మహానుభావుడై ప్రస్థానత్రయంలో ఒకటండి భగవద్గీత. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఆయన కూడా జగదాచార్యుడే. ఒకటే కదండి ఉన్నది పరబ్రహ్మతత్వం. అదే కృష్ణుడిగా భాషించింది ఒకనాడు. అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు? ఒక్కటే కారణం. ద్వాపర యుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతమంది రాక్షసుల్ని చంపాడు. జరాసంధాది రాక్షసులందరినీ ముందే చంపకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా? ఇంతమందిని చంపాడు. అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర మధ్యంలో సమస్త వాంగ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోదేమో. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడనటువంటి యుగం. మరి మనస్సు నిలబడదు, కలిపురుషుడి యొక్క ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇంకా ఈ గురువులు ఎందుకు, ఈ బోధలు ఎందుకని మీరు నన్ను అడగచ్చు. దానికి ఒక్కటే జవాబు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటివి. నేను ఉపన్యాసాల్లో చెప్పే చాలా భాగాలు పరమాచార్య స్వామి వారివి. కాబట్టి ఆయన అంటారు, మీరు చూడండి దొంగలు పడుతున్నారు, కాకినాడకి దొంగల ముఠాలు వచ్చాయి, దొంగలు కొట్టేస్తున్నారు, ఇళ్ళు దొంగలు కొట్టేస్తున్నారు అన్నారు అనుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు కొట్టేస్తున్నారండి అని తాళం తీసేసి తలుపులు తెరిచి వస్తామా? ఏదో ఒక కట్టడి చేస్తాం. చేసి అమ్మ ఏదో ఒకటి సాయంకాలం కాసేపు వాడు ఏదో చెప్పాడో చెప్పలేదో కానీ శివనామస్మరణ చేయిస్తున్నాడమ్మా, అక్కడికి వెళ్ళొస్తాం, అందుకని కాస్త మా గుమ్మని చూస్తుందరు తల్లి, మీరేదో ఇక్కడే కుర్చీ వేసి కూర్చోండి, లేకపోతే మీ అబ్బాయిని మా ఇంట్లో చూస్తుండమనండి, టీవీ కాసేపు కరెంటు పోయినా పర్వాలేదు మహాప్రభు మాకు మీ వాడిని కూర్చోమనండి అంటాం. కట్టడి చేస్తున్నారా చేయట్లేదా? ఏదో రకంగా కలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కాని పని కాని పెట్టుకోకుండా 32 జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం ఎన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు. మరి పేరు చెప్తే చాలు పాపాల పటాల పంచలైపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. ఇప్పుడు చెప్పండి, శుభం, కళ్యాణం, శ్రేయం, భద్రం, శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, జ్ఞానం కన్నా గొప్ప శుభం, జ్ఞానం కన్నా భద్రం, జ్ఞానం కన్నా శ్రేయం, జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా? ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు. ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు. నాకు అలాగే తిరుగుతున్నాడు. నా కంటికి
నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు, నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు, తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు. నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తుకెళ్ళి కూర్చుని, గురువుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే, నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను, ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి, నాన్న నువ్వు అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై ఆ పరమశివుడు, ఆ శంకరుడు నాకు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్గా నడయాడుతున్నారు, మీకు మీ గురువుగా నడయాడుతున్నారు. తిరుగుతున్నారా తిరగట్లేదా? పరంపరగా నడయాడుచున్నారు. ఇది శివం, ఇది మంగళం, ఇది భద్రం, ఇది శ్రేయం, ఇది శోభనం. కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములిచ్చేవాడై, శోభనములనిచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. కాబట్టి రుద్రాధ్యాయం వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచార్యులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చెయ్యాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు. కాబట్టి మన ఆర్ష జాతి, మన సనాతన ధర్మము, మన పురాణములు ఎంత గొప్పవో, ఆ శివ అన్న మాట ఎంత గొప్పదో, ఆ శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దాని గురించి వింటే, దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. శివ నీ నామం ఎప్పుడక్కర్లేదు, ఎప్పుడూ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ, ఎప్పుడూ నీ నామం అవసరమే అంటారు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, ఆ శివనామము గురువై ఎలా నడుస్తున్నారో గురించి, ఆ శివనామము ఎటువంటి మంగళప్రదుడో గురించి, ఎంతగా భక్తులను ఆదుకునే స్వరూపమున్నవాడో గురించి ఇవాళ మొట్టమొదటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. రేపటి రోజు నుంచి ఇలాగే మనం చక్కగా ప్రదోష వేళలో కలుసుకుని 6:30 అయ్యేటప్పటికి శివనామం చెప్పడం ప్రారంభం చేస్తే కాకినాడ పట్టణం ఆధ్యాత్మికతలో మరింత పైకెక్కుతుంది. నాదొక్కటే కోరిక. ఆనాడు మనం తరిగొండ వెంగమాంబ గారి గురించి ఉత్తరాలు రాశాం. నేను ఏడాది నుంచి చూస్తున్నాను వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర శంకరాచార్య స్వామి వారు 4 శిష్యులతో కలిసి ఉన్నారు. ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితితో తెలుసా అండి? ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో టీటీడీలో, ఎంతమంది బోర్డు మెంబర్స్ ఉన్నారో, ఎంతమంది ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారో, ఎంతమంది దేవస్థానం డబ్బు తిని జీవితాలు గడుపుకుంటున్నారో. శంకరాచార్య స్వామి వారి పాదుకలకి ఉన్నటువంటి ఒక బొడిపె ఊడిపోయి ఏడాదైంది. ఆ బొడిపె కనీసం సరిదిద్దుతామన్న ఇంగితం ఇప్పటికి లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. నాకు పూర్వకాలంలో 27 మంది కుమార్తెలు ఉండేవారు. ఆ 27 మంది కుమార్తెలలోనూ స్వధ అనబడేటటువంటి కుమార్తెని పితృదేవతలకిచ్చి వివాహం చేశారు. ఆ స్వధ అనబడేటటువంటి భార్య యందు పితృదేవతలకి 3 కుమార్తెలు జన్మించారు. వాళ్లే ఒక్కొక్కరికి మేనక అని ఒక ఆవిడికి పేరు, వేరొక ఆవిడికి కళావతి అని ఒక ఆవిడికి పేరు, వేరొక ఆవిడికి ధన్య అని పేరు. వీళ్ళు 3 వాళ్ళు చెప్పడం అయితే పైకి స్వధయందు పితృదేవతలకి జన్మించారని చెప్తారు, కానీ వాళ్ళ యొక్క స్థితి ఎటువంటిదంటే అయోనిజులతో సమానమైనటువంటి స్థాయిని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు 3 ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శనానికి వెళ్ళారు. వెళితే స్వామి అనుగ్రహంతో వాళ్ళొక ఉచితాసనం మీద కూర్చుని సభని తిలకిస్తున్నారు. తిలకిస్తూ ఉండగా అక్కడికి సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు సభలోకి ప్రవేశించారు. సనత్కుమారుడు అంటే మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని. అందరికన్నా పూజనీయుడెవరు అంటే ఎవరు బ్రహ్మజ్ఞానమును పొంది ఉంటాడో ఆయన పూజనీయుడు. అటువంటి బ్రహ్మజ్ఞాని సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే అందరూ వెంటనే లేచి నిలబడ్డారు. వయస్సుతో సంబంధం ఉండదు. ఒక శంకర భగవత్పాదులకి నమస్కారం చేసేటప్పుడు ఆయన వయస్సు ఏమిటని అడగరు. అందుకని లేచి నిలబడ్డారు. ఒక్క వీళ్ళు 3 మాత్రం శివమాయా మోహితులై వాళ్ళు నిలబడలేదు.
సనత్కుమారుడు చూశాడు. అయితే ఎందుకు శపిస్తారంటే తమకి గౌరవం ఇవ్వలేదని శపించరు. అటువంటి మహాపురుషుల పట్ల జరిగిన అపచారము కట్టి కుడిపేస్తుంది. అంత ఇబ్బంది పెట్టకుండా దాన్ని తగ్గిస్తారు. అందుకని ఆయన అన్నారు, మీరు ముగ్గురు కూడా నేను వచ్చినప్పుడు లేచి నిలబడలేదు కనుక మీరు భూమి యందు జన్మించెదరుగాక అని శపించారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు సనత్కుమారుడికి. మాకు ఈ శాప విమోచనం ఎలా కలుగుతుందని అడిగారు. అడిగితే మేనక పేరుతో విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. అలాగే ఈ ధన్య అనబడేటటువంటి ఆవిడ రాబో కాలంలో త్రేతాయుగంలో జనక మహారాజు గారిని వివాహం చేసుకుని సీత అనబడేటటువంటి కుమార్తెని పొందుతుంది. మేనకకి పార్వతీదేవి జన్మిస్తుంది. ఈ కళావతి అనబడేటటువంటి ఆవిడ వృషభానుడు అనేటటువంటి ఒక వైశ్యుణ్ణి వివాహం చేసుకుంటుంది. చేసుకుని ఆమెకి జన్మించేటటువంటి కుమార్తె రాధ. ఈ రాధకి జన్మనివ్వడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి ప్రియురాలు రాధ కనుక గోలోకాన్ని చేరుకుంటుంది కళావతి. అలాగే మేనక పార్వతీదేవికి జన్మనిచ్చింది కనుక ఆవిడ కైలాసాన్ని చేరుకుంటుంది. సీతాదేవికి జన్మనిచ్చింది కనుక ధన్య రామచంద్రమూర్తి యొక్క లోకమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటుంది అని ముగ్గురికి మళ్ళీ శాప విమోచనం ఇచ్చారు. ఆ కారణం చేత మేనక భూమి మీద జన్మించి హిమవంతుణ్ణి వివాహం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆ మేనకా హిమవంతులు సంతానం కోసమని పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధన చేశారు. ఆరాధన చేస్తే అమ్మవారు జగదంబ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై మీ కడుపున నేను పుట్టడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది, చెప్తాను వినమంది. మనం తెలుసుకోవలసినటువంటి రహస్యం అదే. పార్వతీ పరమేశ్వరులలో అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవిగా ఉండగా హిమాలయ పర్వతాల మీదకి విహారానికి వచ్చారు. ఇప్పుడు పార్వతీదేవిని చూసి మేనకాదేవి అనుకుంది, నాకు ఇలాంటి కుమార్తె పుడితే ఎంత బాగుండును అనుకుంది. మన మనస్సు ఒక మంచి కోరిక కోరుకుంటే ఈశ్వరుడు దాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఒకనాడు ఇలా అనుకున్నావు, అందుకని నీ కడుపున నేను జన్మించబోతున్నాను. 9 కుమారులను అడిగావు, నాకన్నా ముందు నీకొక కుమారుడు పుడతాడు, తర్వాత నేను జన్మిస్తాను. అదే మైనాకుడు జన్మించాడు, మైనాక పర్వతం. తరువాత పార్వతీదేవి జన్మించింది. ఆవిడికి యుక్త వయస్సు వచ్చిన తరువాత ఒకనాడు నారద మహర్షి వచ్చి ఉపదేశం చేశారు. అమ్మా, శంకరుడు నీకు యోగ్యుడైన వరుడు, శంకరుణ్ణి పొందడానికే నువ్వు ఈ రూపంతో వచ్చిన దానివి, అందుకని పరమశివుణ్ణి వివాహం చేసుకోమని చెప్పారు. శంకరుడు కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేస్తున్నాడు. అప్పుడు తారకాసుర సంహారం జరగాలి. పార్వతీ పరమేశ్వరులకి కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. అందుకని మన్మధుణ్ణి దేవేంద్రుడు ప్రోత్సహించాడు, వెళ్ళి పరమశివుడి మీదకి బాణాలు వేయి. పార్వతీదేవి పళ్ళు పువ్వులు పట్టుకొచ్చినప్పుడు బాణం వేస్తే పార్వతీదేవి యందు అనురక్తి కలిగి క్రీడిస్తాడు. కుమారుడు జన్మిస్తే దేవతలకి రక్షణ కలుగుతుంది, తారకాసుర సంహారం జరుగుతుంది అన్నాడు. అంటే మన్మధుడు బాణప్రయోగం చెయ్యబోయాడు. పరమశివుడు చూశాడు, నా మీద బాణప్రయోగం చేసేటంతటి వాడివా అని 3వ కన్ను తెరిచాడు. ఆ అగ్నిహోత్రపు కీలలలో మన్మధుడు కాలిపోయాడు. కాలి భస్మమైన తరువాత కూడా బ్రహ్మాండమైన అగ్నిహోత్రం సుడులు తిరిగింది ఆకాశంలో. ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని ఏం చెయ్యాలి అన్నారు. అది లోకాలు కాల్చేస్తుంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రార్థన చేశాడు. ఆ అగ్నిహోత్రాన్ని పరమశివుణ్ణి అడిగితే ఈ అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి సముద్ర గర్భంలో పెట్టమన్నారు. ఇది శివాజ్ఞ. అందుకని ఈ అగ్నిహోత్రాన్ని ఆ సముద్ర గర్భంలో భరించవలసింది, ఇది ఎటూ వెళ్ళిపోకుండా కాపాడమన్నారు. అంటే అప్పుడు సముద్రం తన కడుపులో పెట్టుకుంది అగ్నిహోత్రాన్ని. దానికే బడబాగ్ని అని పేరు. అప్పుడప్పుడు చూసారా, ఉప్పెన వచ్చిందండి అంటారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ మన పురాణాలు ఎంత సత్యమో మీరు చూడండి. ఉప్పెన వచ్చినప్పుడు ఊళ్ళ మీదకు వచ్చిన నీళ్లతో అగ్నిహోత్రము మరుగునీళ్లు వచ్చాయని చెప్పారు ఆ రోజుల్లో. బడబాగ్ని బయటికి వస్తుంది ఒక్కొక్కసారి. సముద్ర గర్భంలో ఉంటుంది కాబట్టి దానికి బడబాగ్ని అని పేరు. అది శివుడి యొక్క 3వ కంటిలోంచి పుట్టిన మంట. ఆ తర్వాత ఆయన ఇప్పుడు తెరవలేదు దాన్ని ఇంకా. అందుచేత ఆ మన్మధుడు దహించిపోయాడు. ఆ తర్వాత రతీదేవి ప్రార్థన చేసింది. మన్మధుడు అనంగుడయ్యాడు. శరీరం లేకుండా కనపడతాడు, శరీరంతో మాత్రం ప్రద్యుమ్నుడిగా కనపడతాడు. శ్రీమన్నారాయణుడు కృష్ణమూర్తిగా వచ్చిన తరువాత కృష్ణ భగవానుడికి ప్రద్యుమ్నుడన్న కుమారుడు జన్మిస్తాడు. ఆ ప్రద్యుమ్నుడే మన్మధుడు.
ఆయన శంబరాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పుడు రతీదేవి మళ్ళీ మన్మధుణ్ణి పొందుతుంది అని వరం ఇచ్చారు. అప్పుడు శరీరాన్ని పొందుతాడని. సరే, ఈలోగా మరి పార్వతీదేవి పరమశివుణ్ణి ఎలా పొందడం అంటే అప్పుడు దేవతలు ఋషులు చెప్పారు, అమ్మా శంకరుడంటే మహానుభావుడు, కాముణ్ణి దహించినవాడు, సాక్షాత్తు జ్ఞానస్వరూపి. అన్ని కళ్యాణాలలా పార్వతీ కళ్యాణం జరగడం అంటే కుదిరేటటువంటి విషయము కాదు. అందుకే పార్వతీ కళ్యాణం చెప్పడం, పార్వతీ కళ్యాణం వినడం, పార్వతీ కళ్యాణం చూడడం అంత గొప్పదై కూర్చుంది ప్రపంచంలో. అందుకని నువ్వు ఎలా వివాహం చేసుకోగలవో తెలుసా? అందం చూస్తే లొంగేవాడు పరమశివుడు కాడు, నువ్వు తప్పించు పరమశివుడు గురించి అన్నారు. ఆవిడ ముందు పళ్ళు తింది, తరువాత పంచాగ్నిహోత్రముల మధ్యలో తపస్సు చేసింది, కొంతకాలం ఆకులు తిని తపస్సు చేసింది, కొంతకాలం ఆకులు కూడా మానేసింది. అప్పుడు అపర్ణ అని పేరు పొందింది. తపస్సు చేస్తే శంకరుడి దగ్గరికి దేవతలు వెళ్ళి అడిగారు. ఆవిడ యొక్క తపస్సు తీవ్ర రూపాన్ని దాల్చింది. శంకర, మీరు పార్వతీదేవిని పరిణయం ఆడాలి అన్నారు. తప్పకుండా పరిణయం ఆడతాను, కానీ సప్తర్షులు వెళ్ళి పార్వతీదేవి యొక్క మనస్సుని మార్చడానికి ప్రయత్నం చెయ్యండి అన్నాడు. శంకరుడంటే ఏమిటో తెలుసా అండి? తన పెళ్లి తాను చెడగొట్టుకునేవాడు. ఆయన అంత నిర్మోహంతో ఉంటాడు. అందుకే సప్తర్షులు వెళ్ళి పార్వతీదేవికి చెప్పారు, అమ్మా ఏమిటమ్మా శంకరుణ్ణి వివాహం చేసుకుంటానంటావు? ఆ శంకరుడంటే ఎలా ఉంటాడో తెలుసా? రక్తం ఓడుతున్న పులితోలు కట్టుకుంటాడు, పునుకల మాల వేసుకుంటాడు, పావులు చుట్టుకుంటాడు. రేపు పొద్దున్న నీ పట్టుబట్టకి ఆయన పులితోలుకి ఎలా ముడి పెడతారు బ్రహ్మముడి వేసినప్పుడు? ఆయన ఎందుకమ్మా శ్రీమన్నారాయణుణ్ణి వివాహం ఆడమన్నారు? ఆవిడంది, మీరు సప్తర్షులు కదా, మీకు తెలియదా యథార్థం? శంకరుడి యొక్క స్వరూపం ఏమిటో మీకు తెలియదా అని అడిగింది. ఇప్పుడు సప్తర్షులు అన్నారమ్మా, మేము ఎందుకు శివనింద చెయ్యాలి? ఆయన మహానుభావుడు, ఆయనే నిజంగా తన నిజస్వరూపంతో కనబడితే సప్తర్షుల భార్యలు కూడా ఆయన్ని మోహిస్తారు, అంతటందగాడు. అందుకని అమ్మా నీ ప్రయత్నమే యథార్థమని వెళ్ళి శంకరుడికి చెప్పారు. అయా పార్వతీదేవి మనస్సు మరల్చడం సాధ్యం కాదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరుడే బ్రహ్మచారి రూపంలో వచ్చి శివనింద చేశాడు. అప్పుడు ఎందుకమ్మా ఆయన్ని పెళ్లి చేసుకుంటావు? రేపు పొద్దున నువ్వు అత్తవారింటికి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికెడతావు? రుద్రభూమిలో ఉంటాడు, శ్మశానానికి వెళ్ళాలి. రేపు పొద్దున నువ్వు చూస్తే మంచి మంచి అంగరాగములు రాసుకుంటావు, ఆయనేం రాసుకుంటాడు? శవభస్మ రాసుకుంటాడు. నువ్వు మంచి మణిహారాలు వేసుకుంటావు, ఆయనేం వేసుకుంటాడు? పులుకల హారాలు వేసుకుంటాడు. నువ్వేం చేస్తావు? మంచి మంచి కంకణాలు గాజులు వేసుకుంటావు, ఆయనేం చేస్తాడు? ఆయన దగ్గర సైజులతో పావులు ఉంటాయి, ఓ పావులు తెచ్చి బెల్ట్ పెట్టుకుంటాడు, ఇంకో పావు చిన్ని పావు పిల్లల్ని ఏరి చెవులకు పెట్టుకుంటాడు. మీరు రోజు ప్రాతస్మరామిలో చదవట్లేదండి? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షికీల పరిశోషిత పంచబాణం భస్మ త్రిపుండ రచితం ఫణికుండలాఠ్యం. చిన్న చిన్న పావు పిల్లల్ని కుండలాలు పెట్టుకుంటాడు, ఇంకొంచెం మీడియం సైజు పావుల్ని గాజులుగా పెట్టుకుంటాడు. అన్ని పావులే ఆయనకి. ఎందుకంటే అలా పావులు పెట్టుకోవడం అని మీరు అడగచ్చు నన్ను. ప్రపంచంలో గోదానం చేస్తానంటే పుచ్చుకుంటారు. ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి, అయ్యా కోటేశ్వరరావు పుచ్చుకోడు అని పేరే కానీ ఓ మంచి పంచ పట్టుకొచ్చి ఇస్తే పుచ్చేసుకున్నాను. పుచ్చుకోండి అంటే పుచ్చుకున్నానా లేదా? ఇదే ఆయన, అయ్యా కోటేశ్వరరావు మీరేమీ పుచ్చుకోరు, అందుకని చెప్పి మీకు ప్రత్యేక బహుమానం తెచ్చాం అని చెప్పి మత్ ఇంజక్షనో ఏదో ఇచ్చి ఆయనకి పట్టుకోవడం భయమే కదా మరి. అందుకని ఓ త్రాచుపావును తెచ్చి నా మెళ్ళ వేశారనుకోండి, పుచ్చుకుంటానా? పారిపోతాను ఇక్కడి నుంచి. శంకరుడు ఒక్కడే పుచ్చుకుంటాడు. శంకరుడు పుచ్చుకోవడం ఏమిటో తెలుసా అండి? పావు చుట్టలు చుట్టుకుని ఉంటుంది, తన చుట్టలోంచి తన కింద నుంచి తానే వెళ్ళిపోతుంటుంది మిలికపడినట్టు. అలా వెళ్ళడమే కాల రూపంలో వెళ్ళడం. పాము కదలిక కాలము కదలిక. ఆ పాము కనపడిన దానికి మృత్యుహేతు అవుతుంది, తినేస్తుంది. ఎలకని కాని దేన్నైనా తింటుంది, కరిచిందా చచ్చిపోతారు. కాలము కూడా మృత్యుస్వరూపమే. కాలము నడిచి వెళ్ళిపోతుంటే మృత్యువు రూపంలో తిని వేసుకుంటాడు. అంటే ఆయన మృత్యుంజయుడు, అందుకు సర్పాభరణుడు. అందుకని ఇన్ని వేషాలుంటాయమ్మా, ఆయన ఎందుకమ్మా నీకు కళ్యాణానికి అని అడిగారు. అయితే పార్వతీదేవంది, ధూర్త బ్రహ్మచారి, ఎవడురా నువ్వు? శంకరుడి గురించి నీకు తెలియదులా ఉంది, శివనింద వినడమే మహాపాపం, ధూర్తుడా పోతలకని చెప్పి చెవులు మూసుకుంది. అప్పుడు శంకరుడు నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గమ్మత్తేమిటో తెలుసా అండి? పార్వతీ కళ్యాణంలో ఆవిడ ఒక మాట అడిగింది, శంకరా నువ్వు ప్రత్యక్షమయ్యావు, దా పార్వతి వెళ్ళిపోదాం కైలాసానికి అంటావు నువ్వు.
కానీ నేను అలా రాను ఇప్పుడు నీతో. నువ్వేం చేయాలో తెలుసా? కన్యని అపేక్షించాలి. మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అయా హిమవంతుడా, నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయి అని అడగాలి. గతంలో నువ్వు ఒకసారి నన్ను వివాహం చేసుకున్నావు దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు వైదికమైనటువంటి ప్రక్రియని పాటించలేదు, నవగ్రహాలకి పూజ చెయ్యలేదు. ఆ కారణం చేత నేను శరీరాన్ని వదిలిపెట్టాను లోకానికి ఒక పాఠం నేర్పడానికి. ఇప్పుడు వైదికమైన పద్ధతిలో మన యొక్క వివాహం జరగాలి. అలా అయితేనే మళ్ళీ వివాహం జరుగుతుంది. అందుకు నేను వచ్చి మా నాన్నగారిని అడిగింది. అయ్యో దానికి ఏమండి, తప్పకుండా అడుగుతాను. ఆయన ఏమిటంటే భోళాశంకరుడు మహానుభావుడు. అందుకని బయలుదేరాడు. బయలుదేరినటువంటి వాడు అసలు వీళ్ళకెంత భక్తి ఉందో చూడాలనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి పెద్ద నాట్యం ఆడేటటువంటి వాళ్ళ ఓ పులితోలు కట్టుకుని ఓ ఢమరుక పట్టుకుని ఆ ఢమరుక వాయించుకుంటూ రాజవీధుల్లో వెడుతున్నాడు. ఎంత బాగా నాట్యం చేస్తున్నాడో అని పిలిచారు. పిలిస్తే పార్వతీదేవి అంది, అమ్మా నేను ఈయన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంది. అంటే మేనకాదేవి అంది, నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను, వీడు దొరికాడే నీకు పెళ్లి చేసుకోవడానికి? పావులు కట్టుకుని పులితోలు కట్టుకుని ఢమరుక వాయించుకుంటూ వీధులమ్మడి తిరుగుతున్నాడా? ఈయన నువ్వు పెళ్లి చేసుకుంటావు? నీ పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? వజ్రం తీసుకొచ్చి ఇస్తే నాకు అక్కర్లేదని గాజు ముక్క ఏరుకున్న వాళ్ళ, శ్రీచందనం తీసుకొచ్చిస్తే రాసుకోవడం మానేసి బూది తీసి ఒంటి మీద రాసుకున్న వాళ్ళ, వీధిలోంచి పిలిచి భోజనం పెడతానంటే మానేసి పెరట్లోంచి వచ్చి భిక్షం ఎత్తుకున్న వాళ్ళ, ఏమిటే ఈ పని? ఏమిటి ఇంత తపస్సు చేసి ఈయన పెళ్లి చేసుకునేది? నిన్నివ్వను, నీ తలకి నా తలకి బండ కట్టి సముద్రంలో దూకేస్తాను అంటే అప్పుడు శంకరుడు తాండవం చేశాడు. చేస్తే అంటే ఇవాళ సమయం లేదు కాబట్టి నేను ఆ శ్లోకాలు వదిలిపెట్టేశాను. తాండవం చేస్తే ఆయనలోనే బ్రహ్మ, ఆయనలోనే విష్ణువు, ఆయనలోనే రుద్రుడు అన్నీ కనపడ్డాయి, సమస్త లోకాలు. ఆ తేజోమూర్తిని చూసి మేనకాదేవి పరవశించిపోయింది. పరవశించిపోయి మేనకా హిమవంతులిద్దరూ ఆనంద పారవశ్యంతో తప్పకుండా మా అమ్మాయిని నీకిచ్చి వివాహం చేస్తామన్నారు. శంకరుడు వెళ్ళిపోయాడు కైలాసానికి. వెళ్ళిపోయిన తర్వాత దేవతలకు అనుమానం వచ్చింది. వాళ్ళు మీటింగ్ పెట్టారు. పెళ్లి సెటిల్ అయిపోయింది, కళ్యాణం జరిగిపోతుంది. జరిగిపోతే హిమవంతుడు కన్యాదానం చేసేస్తాడు. త్రికరణ శుద్ధిగా కన్యాదానం కానీ శంకరుడికి చేశాడా అంతే, ఇంకా మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చేస్తే హిమాలయ పర్వతాలు ఉండవు. హిమాలయ పర్వతాల్లో నవనిధులు ఉన్నాయి, ఎందరో తపస్సులు ఉన్నారు, గంగానది ఉన్నది, ఎన్ని నదులో ఉన్నాయి, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా? అందుకని త్రికరణ శుద్ధిగా కన్యాదానం జరగకూడదు. మనసులో ఏదో భయంతో ఇష్టం లేకుండా కన్యాదానం చెయ్యాలి. అంటే మేనకా హిమవంతుల యొక్క మనస్సు మార్చాలి. అందుకని ఏం చేద్దామని ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే శంకరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా వేరొకడు శివనింద చేయడం ఏం బాగుంటుందండి, అందుకని మీ పెళ్లి మీరు ఎలా చెడగొట్టుకోవాలంటే పెళ్లి జరగాలి, కానీ మీ అత్తారు సంతోషంగా మీకు పిల్లని ఇవ్వకూడదు, అలా మీ పెళ్లి చేసుకోండి అన్నారు. ఇది మహాత్యాగం శంకరుడిది. ఒప్పుకున్నాడు. మీ అందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు ఉండాలి కదరా, అలాగే పెళ్లి చేసుకుంటా అన్నాడు అని సప్తర్షుల్ని పిలిచి చెప్పాడు. ఆ శంకరుడికి ఏముంది, ఎందుకు వచ్చింది పిల్లనివ్వడం అని చెప్పండి వెళ్ళి అన్నాడు. ఆఖరణ మాత్రం మళ్ళీ నచ్చ చెప్పి ఏదో ఇష్టం ఉండి లేకుండా వివాహం చేసుకునేటట్టుగా నచ్చ చెప్పి రండి అన్నాడు. సప్తర్షులు చెప్తే ఎవరైనా నమ్మకుండా ఉంటారండి ప్రపంచంలో? సప్తర్షులు వెళ్ళి మేనక హిమవంతుడితో చెప్పారు సభలో, శంకరుడికిచ్చి వివాహం చేస్తానంటావేమిటయా, ఇంత సౌందర్య రాశి నీ కూతురు, ఆ శంకరుడికి ఏముంది, ఏమీ పట్టించుకోడు. రేపొద్దున పిల్లనిచ్చిన వాడు ఏం కోరుకోవాలి? చక్కగా మళ్ళీ ఓ ఏడాది తిరిగేటప్పటికి పండంటి మనవడ పుట్టాలి, ఆ తర్వాత మనవరాలు పుట్టాలి, ఆ మనవడికి నా పోలికి రావాలి, వాడు ఏదో సంతోషంగా రావాలి పుట్టింటికి, అస్తమానం పిల్ల పుట్టింటికి వచ్చి కూతురు అల్లుడు అనుకూలంగా ఉండి చక్కగా మా దగ్గర పునః సత్కారాన్ని పొంది కూతురు అల్లుడు వెడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని అనుకోవాలి. కానీ నువ్వెవరికి ఇస్తున్నావు పిల్లని? శివుడికి ఇస్తున్నావు. ఆయన ఏం చేస్తాడు? మీ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఏం సుఖపడుతుంది మీ అమ్మాయి? ఎందుకు వచ్చిందయా శంకరుడికి ఇచ్చి వివాహం చేయడం ఏంటన్నాడు. ఇంత హిమవంతుడు మేనక యొక్క మనస్సు మళ్ళీ మారిపోయి మేము పిల్లనిమ్మం పోమన్నారు. మళ్ళీ ఆగిపోయింది పెళ్లి. ఆగిపోతే అప్పుడు అరుంధతీదేవి మేనకాదేవిని పక్కకి తీసుకెళ్లి చెప్పింది, అమ్మ నువ్వు వాళ్ళ మాటలు నమ్మకమ్మా, శంకరుడే పంపించాడు. అసలు శంకరుడి యొక్క వైభవం మీకు అర్థం అవుతోందో లేదో చూడడానికి పరీక్ష.
ఆయన మహానుభావుడమ్మా, ఆయనే సర్వలోక రక్షకుడు, ఆయన లోకములకు తండ్రి, పైగా నీ కడుపున పుట్టినటువంటి పార్వతి సహజముగా ఆయన సొత్తు, ఆయన్ని పరిణయడానికే ఆవిడొచ్చింది, అందుకుని కన్యాదానం చేయమన్నారు. అరుంధతీదేవంతటిది చెప్తే కాదనలేక సరే అంది. కానీ మేనకాదేవికి కడుపులో అనుమానంగానే ఉంది, నిజంగా మా అల్లుడు యోగ్యుడేనా అని. సరే లగ్నపత్రిక పంపించారు, పరమేశ్వరుడు బయలుదేరి వస్తున్నాడు వివాహానికి. మొన్నటి రోజు చెప్పాను కదా, హిమవంతుడి తరపున పర్వతాలన్నీ వచ్చేసాయి. పర్వతానికి ఎవరుంటారండి? చుట్టాలు, పర్వతాలే ఉంటాయి. అందుకని వెంకటాచలం, శ్రీశైలం, వరాహగిరి దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న పర్వతాలకి కూతుళ్ళు నదులు, నదులకి భర్తలు, అల్లుళ్ళు సముద్రాలు, వాళ్ళకి బంధువులు చెట్లు, చిన్న చిన్న కొండలు, ఇవన్నీ వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి క్రూర మృగాలతో, సర్పాలతో, అన్నింటితో హిమాలయాలకు వెళ్ళిపోయారు. అవతల శంకరుడి తరపున ఋషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఎందుకని పక్కన కుబేరుడు ఉంటాడు, అందుకని అందరూ వాళ్ళు బయలుదేరిపోయారు. వీళ్ళందరికీ కళ్యాణ మంటపం కట్టాలి, అందుకని అక్కడో కళ్యాణ మంటపం నిర్మించి ఆయన బయలుదేరాడు. ఇక్కడ గోపాలకృష్ణ స్వామిలాగా ఆయన మయుడు, ఆయన పెద్ద కళ్యాణ మంటపం కట్టాడు. ఆ రోజు పరమశివుడు కళ్యాణానికి వస్తుంటే మేనకాదేవి చూడాలనుకుంది తన అల్లుణ్ణి. తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసేసి బాల్కనీలో నించుంది, ఇటే వస్తుంది ఊరేగింపంటే. పొద్దున్న నించుంటే ఆవిడికి ఎప్పుడైందో తెలుసా అండి దర్శనం? అల్లుడిని గుర్తుపట్టలేదు కదా, అందుని పక్కన నారదుణ్ణి పెట్టుకుంది. నారద, మా అల్లుడు వచ్చినప్పుడు చెప్పని. మొట్టమొదట ముందు ఋత్విక్కులు ఎడతారు కదా, అందుకని 4 ముఖాలతో వేదాలు చెప్తాడు కాబట్టి బ్రహ్మగారు బయలుదేరి బ్రహ్మగారు వెళ్ళిపోతున్నారు. చూసింది, ఈయనేనా మా అల్లుడంది. అబ్బే, మీ ఆయన దగ్గర కింకరుడమ్మా ఆయన. బ్రహ్మగారు, ఆయన చాలా తక్కువ మీ ఆయనతో పోలిస్తే. ఆయన కాదు. అబ్బో, మీ అల్లుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు, మీ అల్లుడితో సమానం కాదమ్మా బ్రహ్మగారు అన్నారు. బ్రహ్మగారి వెనకాతల సరస్వతీదేవి, ఆ వెనకాతల ఆయన యొక్క పరివారం అందరూ వెళ్ళిపోయారు. ఆ వెనకాతల అష్టదిక్పాలకులు వస్తున్నారు. దేవేంద్రుడు వచ్చాడు, అగ్నిహోత్రుడు వచ్చాడు, వరుణుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళ పరివారాలు ఎన్ని కోట్లలో చెప్పారో తెలుసా అండి శివమహాపురాణంలో? ఎప్పుడైనా పార్వతీ కళ్యాణం వారం రోజులు చెప్తాను, మీరు విందురు కానీ. ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, గుక్కెడు పాలు లేవు, అల్లుడు వస్తాడేమో అని పాపం ఆవిడ అలా నించుంది. ఆఖరణ శ్రీమన్నారాయణుడు వచ్చారు. ఎంత తేజోమూర్తి శ్రీమన్నారాయణుడు అంటే, ఆయన్ని చూసి ఈయనేనా మా అల్లుడంది. మీ అల్లుడికి ఈయన ఫ్రెండ్ అమ్మా అన్నారు. ఆయనకి ఈయనకి తేడా చెప్పకూడదు, కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు, మీ ఆయనకి మాత్రం ప్రాణ స్నేహితుడు. అంటే ఇంత మంచి స్నేహితులు, ఇంతమంది పెళ్లివారు, ఇంతమంది వచ్చారంటే నిజంగా ఎంత బాగుంటాడో మా అల్లుడిని పొంగిపోతూ చూస్తోంది. ఆఖరణ ఒక బృందం ఒకటి వచ్చింది. భూత ప్రేత పిశాచాలన్నీ దిగంబరంగా నాట్యం చేస్తున్నాయి. ఆ మధ్యలో గోచి కూడా పెట్టుకోకుండా ఓ కపాలమాల ఒకటి వేసుకుని, చింపిరి జుత్తుతోటి, తడిసిపోయిన ఒండ్రు జడలు, ఎర్రటి జడలతో పుర్రెలమాల వేసుకుని, వాళ్ళందరి మధ్యలో ఆవిడ నటువంగం వహిస్తుంటారే అలాగా ఓ పెద్ద నాట్యం చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఆడుతూ వెళ్ళిపోతున్నాడు. ఆవిడ అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు, అమ్మ ఆయనే మీ అల్లుడేనా? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మేనకాదేవి వెనక నుంచి వెళ్ళి పట్టుకుంది నారదుడిని. ఓరి ధూర్త మహర్షి, ఈయన నా అల్లుడని చెప్పావు, ముందొచ్చిన వాళ్ళు ఎవరు కారా? నిజం చెప్పు, ఈయనేనా నా అల్లుడంది. అమ్మా, నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, మీ అల్లుడు ఆయనే, ఆయనకే నువ్వు రేపు పొద్దున్న నుంచి పండక్కి పబ్బానికి వడ్డించుకోవాలన్నారు. అనేటప్పటికీ మేనకాదేవి మూర్ఛపోయిందండి. మూర్ఛపోయి తిన్నగా వెళ్ళి పార్వతీదేవిని పట్టుకుంది. ఏమీ నీకు తపస్సు చేసి పెళ్లి చేసుకోవడానికి వాడు తప్ప ఎవడు దొరకలా? వాడు పెళ్లి కొడుక, ఓసారి చూసావా ఎలా ఉన్నాడో? ఆయన పెళ్లి కొడుకు ఏమిటే, రేపు పొద్దున్న ఇలాగే అత్తారింటికి వస్తే, అల్లుడు వస్తున్నాడు పండక్కని చెప్పి అందరూ చెప్పుకుని, మీ నాన్న చూస్తే మహారాజు, అల్లుడు గారు వస్తున్నారు, హిమవంతుడు అల్లుడు గారు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుంటే ఇలాగే ఆడుతూ వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. నా పరువు పోయా, మీ నాన్న పరువు పోయే, ఎందుకు వచ్చిన అల్లుడే, నీకు ఎక్కడ దొరికాడే ఈ పెళ్లి కొడుకు? ఇంతకన్నా నువ్వు నేను విషం తాగి చచ్చిపోతాను తప్ప ఈ పెళ్ళొద్దని. అప్పుడు పార్వతీదేవి పాపం తత్వం అంతా చెప్పింది. అమ్మా, ఏమనుకుంటున్నావమ్మా, శంకరుడంటే నీకు కనపడినట్టుండేటటువంటి వాడు కాడు, ఆయన తత్వం వేరమ్మా. రేపు పొద్దున పెళ్లి మంటపంలోకి వస్తాడప్పుడు చూద్దు కానీ బెంగెట్టుకోకు, అప్పటి వరకు ఉండు. నీకు అప్పుడు కూడా అలా కనపడితే మనం ఆలోచిద్దాం. వస్తాడమ్మా చూడండి, ఆలోచిద్దాం అంటుందా పార్వతీదేవి. అమ్మ, నువ్వు అప్పుడు చూడు నీకు ఎలా కనపడతాడో అంది.
నిజంగా పెళ్లి మంటపంలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి స్వామి ఎలా ఉన్నారో తెలుసా అండి? కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధనానాభూషణభూషితం అని సుప్రసన్నం సులావణ్యం సుగంధం చ మనోహరం గౌరాభం ద్యుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరే అని శివమహాపురాణంలో వర్ణన చేస్తారు ఆయన యొక్క స్వరూపాన్ని. ఆయన నడిచి వస్తుంటే కోటి సూర్యులు ఉదయించినంత ప్రకాశం. ఆయన ముందుకి నడిచి వెడుతూ ఉంటే ఆయన శరీరంలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత దిక్కులన్నీ నిండిపోయాయి. సూర్యేణ చిత్రితం మూర్తిని, సూర్య భగవానుడు ఆయనకి ఛత్రం పట్టాడు. చంద్రదండ విరాజితం, చంద్రుడు పక్కన దండం పట్టుకుని నడుస్తున్నాడు. వెనకాతల గంగాదేవి యమునాదేవి ఇద్దరూ కూడా ఆయనకి వింజామరలు విసురుతున్నారు. ఆయన యొక్క అందం చూసి, నేను సభాముఖంగా చెప్పానని అనుకోవద్దు, పురాణంలో ఉంది కాబట్టి చెప్తున్నాను, పెళ్లికొచ్చిన ఇన్ని వేల మంది భార్యలు లేచి ఆయన మీద పడిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే, హిమాలయ పర్వతాల్లో హిమవంతుడి యొక్క రాజ్యంలో బిడ్డలకి పాలిస్తున్న తల్లులకి ఆయన సౌందర్యాన్ని చూసి, ఇలాంటి వాణ్ణి కనీసం ముట్టుకోకపోతే మన జన్మ ధన్యం కాదని లేచి వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. అప్పుడు చూసింది మేనకాదేవి, అబ్బా ఇది కదా శివ సౌందర్యం అంటే, నాకు తగినవాడు నా అల్లుడు, అద్భుతం, మా అమ్మాయి భలే సెలెక్ట్ చేసుకుంది అనుకుంది. కానీ కడుపులో మాత్రం అలా ఎందుకు కనపడ్డాడు, మళ్ళీ ఎప్పుడన్నా అలా రాడు కదా అని అనుమానం. ఇప్పుడు ఏమైంది? త్రికరణ శుద్ధి పోయింది. కన్యాదానం చేస్తోంది కానీ అనుమానమే కడుపులో. ఎప్పుడు ఇలా ఉంటే పర్వాలేదు, పొద్దున్నొచ్చినట్టు వస్తే అప్పుడప్పుడు చాలా అసహ్యంగా ఉంటుందే అని కడుపులో బాధ. త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు. దానివల్ల ఏమైందో తెలుసా అండి? పాపం, అసలు మీకు పెళ్లిలో ఆశ్చర్యం చెప్పనా? ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది, మీరు చూద్దురు గాని గణపతి పూజ చేస్తారు. అందుకే మనం గణపతి ఆలయం దగ్గర నుంచి వచ్చాం. గణపతి పూజ చేసిన తరువాత ప్రధాన ఘట్టాల్ని మాత్రమే స్పృశిస్తున్నాను. ప్రవర చెప్తారు. శివ కళ్యాణంలో కూడా ప్రవర చెప్పారు. ప్రవర చెప్పినప్పుడు ఆశ్చర్యం జరిగింది. పార్వతీదేవికి ప్రవర చెప్పేశారు. ఎవరు? ఏదో హిమవంతుని యొక్క పుత్రి అలా చెప్పేశారు. పరమశివుడికి చెప్పవలసి వచ్చింది ప్రవర. 3 తరాలు చెప్పాలి. చెప్పవలసి వస్తే శంకరుడికి తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. అక్కడ అడగాలి. ఇప్పుడు ఎవరినన్నా కాస్త పెళ్లిలో నేను చాలా క్లోజ్ అండి అన్నవాళ్ళు ఉంటారు కదా, కోటేశ్వరరావు గారి గురించి తెలుసుకోవాలనుకోండి దొరగారిని అడుగుతారు కదా, ఎందుకంటే ఎప్పుడు దొరగారు కోటేశ్వరరావు కలిసి ఉంటారు కదా, తెలుస్తుంది దొరగారు. కానీ అలా శంకరుడి గురించి తెలుసుకోవాలి. ఎవరిని అడగాలి? ఎప్పుడు శంకరుడితో తిరిగేవాడిని అడగాలి. నారాయణుడిని అడిగారు. ఆయన అన్నాడు, ఏమో నేను పుట్టేప్పటికే ఆయన ఉన్నాడు, నాకు తెలియదు, మరి ఆయనే ఉన్నాడంటే ఆయన తండ్రి గారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు. ఏమో నాకు తెలియదు అన్నాడు ఆయన. అంటే అప్పుడు అందరినీ అడుగుతున్నారు. అసలు ఈ పెళ్లి సెటిల్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నారదుడు మహతి వాయించుకుంటూ కూర్చున్నాడు. కూర్చుంటే అందరూ వెళ్ళి అడిగారు. సంతోషంగా నవ్వుకుంటూ ఆయన వీణ వాయించుకుంటున్నాడు. ఏమిట్రా ఈ వీణ, ఓ పక్కనేమో ప్రవర తెలియట్లేదనా వీణ పట్టుకున్నాడు నారాయణుడు. పట్టుకుని ప్రవర తెలియట్లేదురా, శంకరుడికి తండ్రి ఎవరు తాత ఎవరు అని అడిగారు. ఆయన అన్నాడు, అప్పుడే మర్చిపోయారు ఏమిటో మీరు, ఒకప్పుడు ఇలాగే శంకరుడికి ఆద్యంతాలు కనుక్కుందామని మీరిద్దరూ బయలుదేరారు. బయలుదేరితే ఆయన శివలింగం కింద ఆవిర్భవించాడు. మీరు కనుక్కోలేక తిరిగి వచ్చేశారు. జ్ఞాపకం ఉందా? ఆద్యంతములు లేని వాడికి, అవాంగ్మానస గోచరుడికి, సర్వ సృష్టి స్థితిలయములు చేసేటటువంటి వాడికి, అటువంటి వాడికి తండ్రి ఎక్కడుంటాడయా? ఆయనే నాదస్వరూపుడు. ఆయనలోంచి ఆకాశము, ఆకాశములోంచి ధ్వని, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని రోజు చెప్తుంటారు కదా. అలా పంచభూతములు, పంచభూతములలోంచి ఈ సృష్టి అంతా జరిగింది. ఆయన స్వరూపం ఎవడికి తెలిసి ఇవాళ ఇలా కనబడుతున్నాడు. కానీ అగ్ని ముఖంబు, పరాపరాత్మకమాత్మ కాలంబు, గతి రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు దిశలు, కర్ణంబులు దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము, సర్వౌషధులు, రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, చందములు, ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్యపంచకము ప్రచర అహ్పయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యముగుచు. అటువంటి పరమేశ్వరుడికి ప్రవరెవరు చెప్పగలరా? ఏదో లౌకికంగా చెప్పాలి కాబట్టి కాసేపు సదాశివుడని, కాసేపు మహేశ్వరుడని ఆయనకే పేర్లు పెట్టి ప్రవర చెప్పారు.
చెప్పి కళ్యాణం పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? హిమవంతుడు శంకరుడి కాళ్ళు కడిగాడు. ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు శంకరుడి పాదములకు వైదికమైన మంత్రములతో ఏ జలములు తగిలాయో ఆ జలములు మీకు ఇహమునందు సమస్త సంపత్తినిస్తాయి, మృత్యుభయాన్ని పోగొడతాయి, అనారోగ్యాన్ని తీసేస్తాయి. అన్నిటినీ మించి శివుడు జ్ఞానప్రదాత, అపారమైన ఐశ్వర్యం. అందుకే మారేడు జలం ఆయన మీద పడితే ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం ఇస్తాడు, విజ్ఞానం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, అపమృత్యు భయం తీసేస్తాడు, రోగ భయం నివారిస్తాడు. కన్యాదాత గారు అల్లుడు చిన్నవాడైనా కాళ్ళు కడుగుతాడు నారాయణ స్వరూపాన్ని చూసి. కాళ్ళు కడిగితే చిన్నవాడైనా కాళ్ళు కడిగించుకున్నాడు కాబట్టి మంత్రానుష్ఠానం చేసుకోవాలి పెళ్లి కొడుకు తర్వాత. కానీ నారాయణుడి కాళ్ళు కడిగిన జలాలని ప్రోక్షణ చేసుకుంటారు తల మీద. ఇవాళ పరమశివుడి యొక్క పాదములు కడిగినటువంటి జలములను దర్బార్ పూర్తయిపోయిన తర్వాత మీ అందరి దగ్గరికి ప్రత్యేకం దీనికోసం ఋత్విక్కుల్ని తీసుకొచ్చారు సుబ్రహ్మణ్య శర్మ గారు. వాళ్ళు మీ అందరికీ మంత్రోచ్చాటనం చేస్తూ మీరు ఇలా కూర్చుని ఉండగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ మీద ప్రోక్షణ చేస్తారు ఆ జలాల్ని. మంగళసూత్రం కట్టించుకుంది పార్వతీదేవి. శంకరుడు మన్మధుణ్ణి కాల్చాడు. ఆయన మంగళసూత్రం కడతాడండి ఒక స్త్రీ మెడలో. కానీ అది జగదంబ యొక్క గొప్పతనం, అది త్రిపుర సుందరీ తత్వం అంటే. అమ్మ మెడలో మంగళసూత్రం కట్టించుకుంది ఆవిడ. మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమండి మంగళసూత్రం ఎప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మెడలో కడుతున్నారు ఏమిటండి, మేము మార్చేసుకుంటాం సరదాగా చేతికో కాలుకో కట్టించుకుంటాం అంటే కుదరదు. మంగళసూత్రం ఎప్పుడు కట్టినా మెడ మీదే కట్టాలి, ఇక్కడే వెయ్యాలి. 3 ముళ్ళు వేసినప్పుడు ప్రతి ముడికి కుంకం పెడతారు. 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా అండి? 3 ముళ్ళు వేస్తే 3 అంకె సత్యం, 3తో సత్యాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడే కట్టాలి. ఇక్కడెందుకు కడతారంటే విశుద్ధి చక్రం ఉంటుంది కంఠంలో, దాంట్లో 2 దళాలు ఉంటాయి. ఆ 2 దళాలు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి విశుద్ధి చక్రం ఉన్న కంఠంలోంచి అక్షరం బయటికి వస్తుంది. అక్షరం అంటే క్షరము కానిది, నాశనము లేనిది. అటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళ పాదముల మీద ఎప్పుడూ ఆ ముడులు తగులుతుంటే భర్తకి ఆయుర్దాయం ఉంటుంది. అందుకని మంగళసూత్రం ఇక్కడే 3 ముళ్ళు వేయించు కట్టించుకుంటారు తప్ప దాని స్థానం మార్చడానికి వీల్లేదు. మామూలుగా వివాహంలో కట్టించుకుంటేనే అంత గొప్ప. సాక్షాత్ జగదంబ మెడలో శంకరుడు 3 ముళ్ళు వేస్తాడు. ఇప్పుడు మీరు చూద్దురు గాని ఆ మంగళసూత్రాల్ని మీ అందరికీ చూపిస్తారు. మంగళసూత్రం అని ఇక్కడే ఎందుకు కడతారో తెలుసా అండి? ఈ పైన ఉన్న శిరస్సు ఎప్పుడు ఆదేశాలు ఇస్తుంది. ఓయ్ కోటేశ్వరరావు నీ కుడి పాదం తిమ్మిరెక్కుతోంది, కొంచెం నీ మోకాల పైకెత్తు అంటుంది. అనగాని మోకాలు ఇలా పైకి లేచి కొంచెం ఈ పాదం ఇలా అంటాను, తిమ్మిరి తగ్గుతుంది. అంతేకాని ఎప్పుడు నువ్వు చెప్పడమో మేము కదలడం ఏంటి, నేను కదలని ఇవ్వాలంటుంది ఏంటి, అలా అందు. ఈ తల చెప్పిన ఆదేశాల్ని ఈ కంఠానికి కింద ఉన్నటువంటి భాగాలన్నీ అంగీకరిస్తాయి. ఈ తల చెప్పిన ఆదేశములు కిందనున్నటువంటి భాగానికి కంఠానికి వెనకాతల నుంచి వెన్నుపాములోంచి పెడతాయి. అందుకే కంఠంలో కట్టడం అంటే, అందుకే సప్తపది అయితే తప్ప వివాహం పూర్తయినట్టు కాదు. సప్తపదిలో ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి వదిలిపెట్టి స్నేహం చేస్తారు. అందుకే సప్తపది మంత్రాలతో జాగ్రత్తగా వీడియో కోసం నడవకుండా, ఫోటోల కోసం నడవకుండా మంత్రం కోసం నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? సప్తపది మంత్రాలకి ఒక రహస్యం ఉంది. సప్తపది మంత్రాలు జరుగుతూ ఉండగా పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ 7 అడుగులు ఏ దంపతులు వేస్తారో ఆ దంపతులలో స్త్రీ ఎన్నడూ కూడా జుట్టు విరబోసుకుని గుండెలు బాతుకుని ఏడవవలసిన అవసరము ఉండదు. అంతే, అంతకన్నా నీ చెప్పక్కర్లా. పరమమంగళప్రదమైన సభలో దానికి అర్థం ఎందుకు చెప్పాలి అంటే అసలు ఆ స్త్రీకి అటువంటి సన్నివేశం రాదు. అంటే ఆవిడ భర్త ఆయుర్దాయంతో ఉంటాడు, కడుపున పుట్టిన పిల్లలు పూర్ణాయుర్దాయంతో సంతోషంగా ఉంటారు. అటువంటి స్థితి కలగాలంటే సప్తపది జరిగేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకుంటూ 7 అడుగులు వెయ్యాలి. సఖ్యం కలుగుతుంది. తలంబ్రాలు పోయిస్తారు. ఆ పోయించేటప్పుడు వాళ్ళ చేతుల్లో పోసి మంత్రాలు చెప్పి పోయిస్తారు. నేను ఇవాళ పెద్ద విశేష వ్యాఖ్య చేయదలుచుకోలేదు. ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఒకళ్ళ తలమించి ఒకళ్ళ మీదకి జారుతాయి. అప్పుడు కొన్ని మంత్రాలు చెప్తారు. అయ్యా
నీ సౌందర్యము ఎప్పుడూ ఇలాగే నిలబడుగాక, నీ వలన నాకు సత్సంతానము కలుగుగాక, ధనధాన్య వృద్ధి పశువృద్ధి కలుగుగాక, యజ్ఞ సమృద్ధి కలుగుగాక అని ఒండరులు ఒకళ్ళనొకళ్ళు అపేక్షిస్తారు. అపేక్షించి తలంబ్రాలు పోసుకుంటారు. అలా పోసుకున్నప్పుడు నిష్ఠతో భగవంతుణ్ణి తలుచుకుంటూ పోసుకుంటే దాని వలన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది. జీవితాంతం భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద ఆనుకూల్యతా సిద్ధి కలుగుతుంది. వాళ్ళిద్దరూ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఇవాళ వైదిక మంత్రాలతో వాళ్ళు పోసుకున్న తలంబ్రాల బియ్యాన్ని మీరు తల మీద వేసుకుని కింద పడిన తరువాత తొక్కారనుకోండి, తల మీద పడినప్పుడు మంచి ఫలితం, తొక్కడం వల్ల చెడు ఫలితం కూడా వచ్చేస్తుంది. అందుకే తలంబ్రాల బియ్యం తెచ్చి వేసుకున్నప్పుడు ఎంత ప్రమాణం చెప్పారో తెలుసా అండి. యాజ్ఞవల్కుడు జనక మహారాజు గారు ఆస్థానంలోకి వచ్చాడు. యజ్ఞం పూర్తి చేసి ఆశీర్వచనం చేద్దామని దూర్వాసో మహర్షి వచ్చారని జనకుడు వెళ్ళిపోయాడు. దూర్వాసో మహర్షితో వెళ్ళిపోతే యాజ్ఞవల్కుడు అన్నాడు, నేను నిలబడను ఆశీర్వచనం చేయడానికి, రాజు ఉండాలి, నేను వచ్చేటప్పటికి లేడు, నేను సింహాసనానికి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నానని అక్షతలు దాని మీద వేశాడు. సింహాసనం బంగారం అయిపోయింది. జనకుడే ఉండుంటే ఏ స్థితిని పొందేవాడు ఆలోచించండి. అక్షతలకి అంత శక్తి ఉంటుంది. ఆ అక్షతలలోకి క్షతం అంటే విరిగిపోవడం, అక్షతం అంటే విరగని బియ్యం. ఆ అక్షతల్ని మీకు పట్టుకొచ్చి ఇస్తారు. కళ్యాణం అయిన తర్వాత ఎగబడి తీసుకోకూడదు. మీరు అలా కూర్చుంటే మీ అందరికీ కూడా అందేటట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. మీరు అవి తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళి పూజా మందిరంలో కూర్చుని మీ తల మీద వేసుకుని మీ బిడ్డలకి వేసుకుని ఒక్కసారి తల కిందకి ఉంచితే ఆ అక్షతలు మళ్ళీ కింద పడిపోతాయి. పద్ధతి ఏమిటో తెలుసా అండి? వాటిని తొక్కేయకూడదు. ఓ బట్ట పెట్టి దగ్గరికి తీసేసి వాటిని ఏ తులసి కోటలోనో వేసేయాలి. వేసేస్తే మీకు ఆ శక్తి ప్రసరణం జరుగుతుంది. చాలా మంది అక్కడే పొరపాట్లు చేస్తారు. మీరు రేపటి రోజున ఆ పొరపాటు చెయ్యకండి. మీకు అందుకే అంత భద్రంగా ఇవాళ అదనంగా ఋత్విక్కుల్ని తెచ్చి అంత జాగ్రత్తగా మీకు అక్షతలు ఇస్తున్నారు. పసుపు కొమ్ముకి లేని శక్తి ప్రపంచంలో ఇంకో దానికి లేదు. అందుకే ఏ పని చెయ్యాలన్నా పసుపు కొమ్ము కట్టేస్తారు. ఏ కారణం చేతనైనా స్త్రీ మెడలో మంగళసూత్రాన్ని ఏ కారణం చేతనైనా అది ఏదో కొంచెం పెరగడమో ఏదో జరిగింది అనుకోండి, పక్కన పెట్టవలసి వస్తే ఏది కట్టుకుంటుందండి? పసుపు కొమ్ము కట్టుకుంటుంది. పసుపు కొమ్ముకున్న శక్తి ఏమిటో తెలుసా అండి? మీరు ఏది లేదని అడగండి, అందులో మీకు ఏది కావాలనుకుంటున్నారో అన్నీ ఆ పసుపు కొమ్ములో ఉంటాయి. ఆ పసుపు కొమ్ములు అందరూ సువాసినులతో పార్వతీ కళ్యాణానికి తెప్పించారు. ఇవాళ సువాసినులతో మంగళ వాయిద్యాలతో పసుపు కొమ్ములు కొట్టించారు. ఆ పసుపు కొమ్ములు మళ్ళీ గౌరీ తపస్సులో పెడుతున్నారు. గౌరీదేవికి చూపించి వైదికంగా అర్చన చేస్తున్నారు. ఆ పసుపు కొమ్ములు మీకు ఇస్తారు. ఆడవాళ్ళు మెళ్ళో ధరించండి, లేదా మీకు అందిన దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా ఒక్కసారి వాసన చూడండి, కళ్ళకు అద్దుకోండి. పూజా మందిరంలో ఎక్కడో భద్రంగా ఉంచుకోండి. అది పాడవదు పసుపు కొమ్ము, ఎన్నాళ్ళైనా అలా ఉంటుంది. అది మీ ఇంటికి ఎంత రక్షణ కలగ చేస్తుందో మీరు చూద్దురు గాని. అందుకే అంత వైదికమైనటువంటి క్రతువు చేస్తున్నారు. మహాసంకల్పం అని చేస్తారు. ఆ మహాసంకల్పం చేసినప్పుడు మీరు విందురు గాని సుబ్రహ్మణ్య శర్మ గారు చదువుతారు. అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు నిజంగా స్పెల్ బౌండ్. ఈ లోకం ఎలా వచ్చిందో, ఎన్ని యుగాలున్నాయో, ఎంతమంది రాజులు పరిపాలించారో, ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారో, ఎన్ని పేర్లు కలిగిన ఏనుగులు మోస్తుంటాయో, ఎన్ని సముద్రముల చేత పరివేష్టింపబడిందో, ఎన్ని యుగాలు నడిచాయో, ఇది ఏ యుగమో, ఏ యుగంలో ఏ సంవత్సరమో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎందుకు చేస్తున్నామో, ఈ క్షణంలో ఇప్పుడు ఏ తిథి ఉన్నదో, ఎంత పవిత్ర సమయంలో కళ్యాణం జరుగుతోందో, ఈ కళ్యాణం ఎవరికి ఎంత వృద్ధి కల్పించాలో మహాసంకల్పంలోకి అనుసంధానం చేస్తారు. చేసి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. సుముహూర్తం. జీలకర్ర బెల్లం ఎందుకు నూరుతారో తెలుసా అండి? జీలకర్ర నోట్లో వేసుకుని తింటే వృద్ధాప్యం రాదు. అంటే వృద్ధాప్యము వలన వచ్చేటటువంటి రుగ్మతలు రావు. జీలకర్రకు ఆ శక్తి ఉంది. బెల్లంతో మీరు ఏదైనా పదార్థాన్ని తయారు చేస్తే దానికి నిల్వ దోషం ఉండదు. దీక్షలో ఉన్నవాడైనా సరే బెల్లంబూరులు వండుకున్నారనుకోండి, ఉన్నాయనుకోండి, మరునాడు బెల్లంబూరు తినచ్చు, దానికి చల్ది దోషం లేదు. అందుకే ఇంట్లో ఏమీ లేకపోతే బెల్లం ఒక నైవేద్యం పెట్టేస్తారు. అప్పటికేం పదార్థం తయారవకపోతే బెల్లానికి ఒక్కదానికే చల్ది దోషము లేదు.
దాన్ని నిలవపెట్టారన్న దోషం లేదు దానికి. అందుకే బెల్లాన్ని జీలకర్రని నూరుతారు. ఆ రెండిటిని నూరినప్పుడు అందులోంచి పాజిటివ్ కరెంట్స్ డెవలప్ అవుతాయి. ఆ రెండు ముద్దల్ని తీసుకొచ్చి సుముహూర్త సమయంలో మూర్ధన్య స్థానమునందు పెట్టిస్తారు. పెట్టిస్తే ఆనుకూల్యత కలుగుతుంది. పరస్పరం ఒకరి యొక్క భ్రూమధ్యంలోకి ఒకరు చూసుకుంటారు. చూసుకుని దర్భతో తడిపి ఒకసారి కడుగుతారు. అది చేసి అప్పుడు చక్కగా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఇప్పుడంటే ఇక్కడ ఉండదు, కానీ మనకైతే కాడి పెట్టించి నీళ్లు కూడా పోయిస్తారు మంగళసూత్రం కట్టించే ముందు. అపాలకథ అని ఒకటి ఉంది. అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం అవ్వకుండానే బొల్లు వచ్చేసింది ఆవిడకి. ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఒకనాడు స్నానం చేయబోతుంటే నదిలో కొట్టుకుపోతుంటే ఎలాగో చచ్చిపోతున్నానని ఒక సోమలత దొరికితే నోటితో నవిలి ఇంద్రుడికి అభిషేకం చేసింది. ఇంద్రుడు సంతోషించి చచ్చిపోయే ముందు కూడా నాకు ఆ సోమ రసంతో అభిషేకం చేసిందని ఆ కాడి మించి ఇరుసు మించి నీళ్లు పోశాడు. పోస్తే ఆవిడకున్నటువంటి బొల్లి వ్యాధి పోయింది. హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు. ఆ బొల్లి వ్యాధి పోయిన తర్వాత వివాహం అయింది. అంత పరమ పవిత్రమైనటువంటి క్రతువు. ఇప్పుడు రక్షాబంధనం కడతారు. మొదట ఆ గణపతి పూజ చేసి రక్షాబంధనం, అంటే రక్షాబంధనం కడితే ఇంకా మళ్ళీ కళ్యాణం అయిపోయే వరకు ఏ అవాంతరం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా కళ్యాణం పూర్తవ్వాలి అని ప్రారంభం చేస్తారు. అంత దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం. అది అయిపోయిన తర్వాత లఘువుగా పునఃపూజ చేసి ఇప్పుడు నిన్నటి వరకు అమ్మవారుగా కూర్చుంది. ఇవాళ దంపతులు పార్వతీ పరమేశ్వరులు కూర్చుంటారు. అప్పుడు దర్బార్ చేస్తారు. ఆ దర్బార్ మీరు చూసి తీరాలి నిజంగా. అది మళ్ళీ జన్మ జన్మాంతర సుకృతం. ఎన్ని జన్మలకు వస్తుందండి అవకాశం. అందుకని మనకి వచ్చే సంవత్సరమే వస్తుందనుకోండి మళ్ళీ ఆశ్వీజ మాసంలో. అందుకని మనం ఇప్పుడు సంతోషంగా ఆ కళ్యాణాన్ని చూడడానికి ఆభిముఖ్యులం అవుదాం. ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేకనే ఇవాళ హ్రస్వ ప్రసంగం మాత్రమే చేసి ఒక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని తదంగాల్ని లఘువుగా స్పృశించాను. ఇప్పుడు కళ్యాణ ఘట్టం ప్రారంభమైపోతుంది. అందరూ అటు తిరగండి అమ్మ. స్వస్తి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పార్వతీ కళ్యాణ ఘట్టం కేవలం కథ కాదు. అడుగడుగున అనేక విశేషాలతో మానవ జీవితంలో వాటిని అన్వయం చేసుకుని మనందరం కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవలసినటువంటి అనేక సామాన్య విషయముల దగ్గర నుంచి భక్తిపరమైన రహస్యముల వరకు అందులో చొప్పింపబడి ఉంటాయి. అలాగే పరమశివుని యొక్క నిర్హేతుక కారుణికత దగ్గర నుండి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఎలా ఉంటుంది, ఆవిడ పాతివ్రత్య విశేషం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పార్వతీ కళ్యాణంలో వచ్చేటటువంటి వివిధమైనటువంటి మలుపులు. నిజానికి పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కూడా. ఎందుకని అంటే అన్ని మలుపులు తిరిగి ఉంటుంది ఆ పార్వతీ కళ్యాణ ఘట్టం. అమ్మవారి యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు ఒక యథార్థం ప్రతిపాదించాలి అంటే ఎక్కడ ఆడపిల్ల పుట్టినా ఆ అమ్మవారి. ఎందుకని అంటే అందులో తెలుగులో ఆ మాట బాగా ఒదిగిపోతుంది. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ, అక్కడ పిల్ల ఇక్కడ పుట్టింది. ఏమిటి అక్కడ పిల్ల? ఆమె లక్ష్మి, ఆమె నిత్యానపాయని, ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ మరి ఇక్కడెందుకు పుట్టింది అంటే ఆడపిల్ల యందు ఒక విశేష లక్షణం ఉంటుంది. 2 వంశములను తరింపచేస్తుంది. మగపిల్లవాడు ఎక్కడ పుట్టాడో అక్కడే తరింపచేస్తాడు. కానీ ఆడపిల్ల అలా కాదు. పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేయగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అందుకే ఆడపిల్ల యొక్క ప్రేమ, ఆడపిల్ల యొక్క సౌహార్ద్రత అసలు చాలా గొప్పవి. ఆడపిల్ల ఇంట్లో పుట్టకపోతే మాత్రం ఏమనుకోకండి,
ఏదో చిన్న లోటు ఉన్నట్టును సుమా. ఎందుకంటే ఆ ప్రేమ వేరు, అసలు ఆ సౌకుమార్యం వేరు. ఎంత చొరవ తీసుకుని నాన్నగారండి నాన్నగారండి అని ఇలా వేలు చూపించి మాట్లాడినా ఆడపిల్లకే చెల్లుతుంది. ఆ ప్రేమ ఆమెదే, రాశీభూతమైనటువంటి ప్రేమ ఆడపిల్ల అంటే. అన్నదమ్ముడి పెళ్ళి అవుతుంటే వాళ్ళకి తృప్తి ఏమిటి అంటే వెనక కూర్చుంటే చాలు. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుంటే ఏదో సార్వభౌమాధికారం పొందినంత సంతోషపడిపోతారు. అంత సౌకుమార్యం. ఎక్కడ ఆడపిల్ల ఉన్నా యథార్థానికి ఆమె లక్ష్మీస్వరూప అమ్మవారే. అందుకే అటువంటి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అంటే అమ్మవారు ఆ ఇంట్లో పుట్టడం కిందే భావన చేయవలసి ఉంటుంది. ఆ తల్లి ఎంతమందికైనా కూతురుగా వస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి హద్దు ఉండదు. భగవత్తత్వం స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వినుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. నిజానికి భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అంటే వీటన్నిటికీ అతీతమైనవాడు. మీరు ఎలా చెప్తే అలా ఆయన కారుణ్యము మాత్రము ప్రకాశిస్తూ ఉంటుంది అందులో. అందుకే ఆ తల్లి కారుణ్యానికి హద్దు లేదు. కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్ అంటారు. కలలో కూడా భగవన్నామస్మరణం చెయ్యనటువంటి వాడు కూడా గొప్ప ఆపదలో ఇరుక్కున్నప్పుడు పరమ ఆర్తితో భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత పరుగు పరుగున వచ్చి అవతలవాడి యొక్క ఆపద తీర్చగలిగినటువంటి పరమకరుణామూర్తి. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నా భక్తులు 4 విధాలుగా ఉంటారు. పరమ ఆర్తి కలిగినప్పుడు వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆదుకుంటారు అన్నాడు ఆయన. భగవానుడు అంతటి ఉదార స్వభావంతో ఉంటాడు. అదే పుంస్వరూపంగా చెప్పినా స్త్రీ స్వరూపంగా చెప్పినా అన్వయం. అందుకే అమ్మవారు నాకు కూతురుగా వస్తే బాగుండును అని కేవలం త్రికరణ శుద్ధిగా ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత కూడా ఆమె కుమార్తెగా వచ్చింది. తపించి ఈమె మాకు కుమార్తెగా కావాలి అని అడిగిన వారి యొక్క కడుపున కూడా కుమార్తెగా జన్మించింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది. వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింపచేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు. ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది. ఆమె జానకి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకనొకనాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే. పరమేశ్వరుడు వినా వేరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు. సరికదా ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నేను పురుషుడనన్న భావనతో వెళ్ళి నిలబడితే ఆమె యొక్క కన్నులు ఎర్రపడతాయిట. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే వయజనని దృష్టి సకరుణ అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. శివే శృంగారార్ధ్ర పరమ